సూర్యాపేట జిల్లాలోని పిల్లమర్రి దేవాలయాలు మన రాష్ట్రంలోని అతి పురాణమైన దేవాలయాలు అనేది పిల్లమర్రిలో ఉన్నాయి. ఈ పిల్లమర్రి దేవాలయాలు ప్రతి సంవత్సరం ప్రతి పండుగలని శ్రీరామనవమి అనేది గట్టిగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పండుగ ఏర్పాట్లను ఏ విధంగా ఉన్నాయి, శ్రీరామనవమిని ఏ విధంగా జరుపుకుంటారు అనేది మన ఆలయ ధర్మకర్త మరియు చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు గవా ప్రమోద్ రెడ్డి. సార్ ఎట్లా ఏర్పాట్లు ఇట్లా చేశారు? ఇవి పురాతన గుళ్ళు. అప్పుడు పూజారులు ఇట్లా లేకుండా ఏం లేకుండా మామూలుగా ఉంటుండే. ఎవరో భక్తులు ఇష్టం ఉన్న భక్తులు వచ్చి దీపారాధన చేసుకుని పోయేవాళ్ళు. ఇది చూసి గ్రామ పంచాయతీ నుంచి ఇక గుడి కూడా కొంచెం నీట్గా లేకుంటుండే. అయితే మా బాబాయిలు స్టేట్లో ఉంటారు. వాళ్ళు కూడా మన గుడి ఆలయం, మన ఇంటి ముందు గుడి కూడా బాగాలేదని చెప్పి ఆలోచనతోటి గ్రామ ప్రజలందరినీ పిలిపించి ఇట్లా పునరుద్ధరణ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరు తోచినంత ఇవ్వండి, లేదంటే మా శక్తి తొలదని మేమే చేస్తామని ఆలోచించి చెప్పినాం. సరే అన్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఎవరు రాలేదు. రాకుండా మేమే మా బాబాయిలు మేము అంతా కలిసి, మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు, 4 స్టేట్స్లో ఉంటారు, నాన్న ఇక్కడ ఉంటారు. మేమందరం అనుకొని ప్రజల సహకారంతో దీన్ని వెడల్పు చేయించి పునరుద్ధరణ చేయించినాం. అంతకుముందు అన్ని ఆలయాల ఎండోమెంట్ నుంచి పూజారు పిలిపించి ఒక 15 రోజులు హోమాలు యజ్ఞాలు చేయించి పునఃప్రతిష్ఠ చేయించి నడిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం 2012లో స్టార్ట్ చేసి నడిపించినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శ్రీరామనవమి కళ్యాణం చేసుకుంటూ అన్నదానం చేసుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. అంటే ఇప్పుడు శ్రీరామనవమికి ఎలాంటి ఏర్పాట్లు ప్రమాణం చేస్తున్నాం? అందరికీ అంటే భోజనాలు చేపిస్తాం, నిత్య కళ్యాణం చేపిస్తాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆపకుండా ప్రజలకు మన ఊరికి ఒక మంచి పేరు రావాలి, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉంది మంచి భక్తుడు అనేది, కోరిన కోరికలు నెరవేరుతాయని, మంచిగా ఆలయంలో ఉండాలని చేపిస్తున్నాం. సార్ చైర్మన్ గారు మీరు చెప్పండి. కోరిన కోరికలకు వెలవేల్పు మా అభయాంజనేయ స్వామి. ఇది పాత విగ్రహం వచ్చేసి పిల్లలమర్రి క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచే వెలిసిందని అప్పుడు పెద్దల ద్వారా తెలిసినటువంటి విషయాలు. అదేవిధంగా 2012 సంవత్సరంలో గవ్వా సత్యరెడ్డి బ్రదర్స్ వాళ్ళు పూనుకొని అంగరంగ వైభవంగా ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠింపజేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి శ్రీరామనవమికి మొత్తం కూడా బెండిల్స్ ఏర్పాటు చేసి చల్లని పందిర్లలో ముత్యాల తలంబరాలతో అంగరంగ వైభవంతో ఈ వివాహం జరుగుతుంది. రేపు గురువారం రోజున మొత్తం విగ్రహాలన్నీ కూడా సంప్రోక్షణ చేస్తాం. దాని తర్వాత బట్టలు కట్టిస్తాం. తర్వాత ఎదుర్కోల మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా అభిజిత్ లగ్నం అయినటువంటి భద్రాచలంలో ఏ టయానికైతే వివాహం జరుగుతుందో అదే సమయంలో ఇక్కడ వివాహం జరుగుతుంది. మా గ్రామ పురోహితులు శ్రీ హరిప్రసాద్ గారు అత్యంత వైభవపేతంగా ఈ కళ్యాణాన్ని జరిపిస్తారు. కళ్యాణానంతరం భక్తులకి ఊరు మొత్తం కూడా భారీ ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం పూట డీజేలతోటి లైటింగ్లతోటి ఊరు మొత్తం కూడా ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మా ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి హనుమ జయంతి రోజు కూడా 5 రోజులు, మొదటి రోజు కలశారాధన, తర్వాత లక్ష పూలతోటి, ఆ తర్వాత బిల్వార్చన, ఆ తర్వాత లాస్ట్ రోజున కొబ్బరి కలశాలతోటి అభిషేకం చేసి అనంతరం అన్నప్రసాదం ఊరేగింపు కూడా ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా హనుమ జయంతి వేడుకలు శ్రీరామనవమి అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. ఈ మాకు ఆంజనేయ స్వామి సహకారం, గ్రామస్తుల సహకారం మరియు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ పిల్లలమర్రి శివాలయంతో పాటు ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది. పాత దేవాలయం వెనకటి నుంచి ఉంది. ఇక్కడ భక్తులు ఎప్పుడు కార్తీక మాసంలో కానీ ఇప్పుడు వచ్చే హనుమాన్ జయంతి క్షేత్ర మాసంలో జరుగుద్ది. ఈ క్షేత్ర మాసంలో ఆంజనేయ స్వామికి తప్పకుండా ఆయనకు సింధూరం తమలపాకులతోటి అర్చన చేస్తారు. ఆవు పాలు అన్నీ తెచ్చి అభిషేకం చేస్తారు. 5 రోజులు హనుమాన్ జయంతి జరుగుద్ది. తర్వాత హోమం ఉంటుంది. ఇక్కడ భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అయ్యగారు వచ్చి ఉదయం పూజ చేసి వెళ్తాడు. అదేవిధంగా శ్రీరామనవమి కూడా వైభవంగా ఘనంగా
జరుగుద్ది. ప్రతి సంవత్సరం జరుగుద్ది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మన పటేల్ వారు ఇక్కడ ఈ దేవాలయాన్ని కట్టించారు. అభివృద్ధి కార్యక్రమం ఎంతో ఘనంగా చేశారు వారు. అయితే ఇప్పుడు మనకు రాబోయేది ఇది శ్రీరామనవమి అయిపోయిన తర్వాత అది ఉంటుంది, హనుమాన్ జయంతి ఉంటుంది. కొంతమంది భక్తులు కూడా హనుమాన్ మాల వేసుకొని ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా చేస్తారు.